హాయ్ గైస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని కీలక సంఘటనల ఆధారంగా యువ దర్శకుడు మహి వి. రాఘవ రూపొందించిన చిత్రం 'యాత్ర 2'. భారీ అంచనాలతో ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా తొలివారం థియేట్రికల్ రన్ను ముగించింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ చిత్రానికి అందరి రెమ్యునరేషన్, ప్రమోషన్ల ఖర్చులతో 60 కోట్లతో రూపొందించారు. ఈ సినిమాకు 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టారు. ఈ చిత్రానికి రిలీజ్కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. బజ్ తగినట్టుగానే ఈ సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లలో రిలీజ్ చేయగా, తెలంగాణ, ఆంధ్రాలో కలిపి 450 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ డే 2 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తొలి రోజు కలెక్షన్ను నిలబెట్టుకోలేకపోయింది. రెండవ రోజు 70 లక్షలు, మూడవ రోజు 65 లక్షలు, నాలుగవ రోజు 70 లక్షలు, ఐదవ రోజు 55 లక్షలు, ఆరవ రోజు 50 లక్షలు, ఏడవ రోజు 40 లక్షలు వసూలు చేయగా, ఇక ఎనిమిదవ రోజు 30 లక్షలు సాధించగా, దాంతో సుమారు 6 కోట్ల రూపాయలతో ఇండియాలో సాధించింది. ఈ చిత్రం వసూళ్ల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి 12 కోట్ల గ్రాసు, 6 కోట్లకు పైగా షేరు రాబట్టింది. ఓవర్సీస్లో ఈ చిత్రం 75 లక్షల షేర్ను, 1.5 కోట్ల గ్రాసు కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ విషయానికొస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 40 కోట్ల బాక్సాఫీస్ లక్ష్యంతో రిలీజ్ అయింది. కానీ సినిమా కనీస వసూళ్లను కూడా సాధించలేక చితకబడింది. దాదాపు 30 కోట్లకు పైగా థియేట్రికల్ నష్టంతో బాక్సాఫీస్ యాత్రను ముగించింది.